అది బాల సంచలన కోసం వెళ్ళారండి. అది పొట్ట తిప్పల కోసం వెళ్ళారు సార్. వీళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు అక్కడ. 40-50 మంది చేస్తున్నారంటే ఆ విషయం మనకైతే తెలియదు కానీ మరి అక్కడ ఎలా ఫెయిల్డ్ అయింది అన్నది మనకైతే తెలియదండి. 2-2:30 సమయానికి సామలకోట కూడా సౌండ్ వచ్చిందండి. సౌండ్ వస్తే ఏంటి సౌండ్ అని మేము గమనించలేదండి. ఎవరి పనిలో వాళ్ళు ఉంటాం కదా. సడన్ గా ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చేటప్పటికి మన దర్శపెట్టు యాహాన్ అన్న అబ్బాయి ఒకడు, వేడుదు స్వామిలు అన్న అబ్బాయి కనబడలేదు. పర్లేదు పర్లేదు అన్నారు కానీ ఇప్పుడైతే ఒక 5-6 దాకా చనిపోయేలాగే ఉన్నారండి. దాన్ని బట్టి మరి మంచిగా స్టేట్మెంట్ అందిస్తే చాలండి. అక్కడ ఎంత మంది చేస్తున్నారన్నది మాకు ఎవరికైతే తెలియదు. చుట్టాలు అయితే మాత్రం సామలకోటలో ఒక 40 మంది అన్నారండి. 10 మంది మా పేటలో వాళ్ళు ఉన్నారండి. ఏం జరిగిందంటే వీళ్ళు ప్రాణవృత్తి కోసం కాపానికి వెళ్తున్నారని దగ్గరగా ఒక 10 సంవత్సరాలుగా అందులోనే పనిచేస్తున్నారు. 10 సంవత్సరాలుగా అందులోనే పనిచేస్తున్నారు. అయితే వాళ్ళు పనిచేయ ఈ పని ప్రమాదం అని తెలిసిన పని ఏది లేకపోవడంతో అందులోకి వెళ్ళడంలో మధ్యాహ్నం ఇలా జరిగిందండి. జరిగేసరికి దర్శపెట్టి యాహానండి అయితే మనిషి అయితే కనిపించలేదండి. ఇప్పుడు కూడా అక్కడ చూసాం కానీ మరి మనిషి శవం ఉందా లేదా కూడా తెలియలేదు. మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు కూడా ట్రీట్మెంట్లు జరుగుతున్నాయండి. కొనముప్పుడుతో ఉన్నారండి. అదే మా వీధిలో ప్రత్యేకంగా 5గురండి. అందులో ఇద్దరు అడ్రస్ లేరండి. 3గురిని తీసుకొచ్చి ఇందులో అడ్రస్ చేశారు. ఇంకా మరి వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు గట్రా అయితే మాకు తెలియదు. మా వీధిలోనే ప్రత్యేకంగా ఒక 6గురండి. కరెక్ట్ గా 2:46 మాకు సామలకోటకే వచ్చిందండి సౌండ్. పెద్ద సౌండ్ వచ్చేసరికి ఏదో బాంబు పేలుతున్నారేమో అనుకుంటున్నాం. 2:30 టైంకి వచ్చిందండి సౌండ్. వచ్చిందండి. సామర్లకోట వినిపించిందండి. మేము ఏదో అనుకున్నాం, పట్టించుకోలేదు. వేరే ఎండ ఫోన్ వచ్చేసరికి అందరం షాక్ అయిపోయినామండి. సామర్ల పద్మండి నా పేరు. అందులో మా తమ్ముడండి, మా మేనోళ్ళండి, ఇంకో మేనోళ్ళు అయితే చచ్చిపోయాడండి. వరుసగా తమ్ముడండి, ఇంకొకడు కొడుకు అండి. ఏదో చిన్నప్పటి నుంచి బతుకుతారండి. అది ఏదో ఆ పని తప్ప వేరే పని, కాయకొట్టు పని అండి, మందుల సామాన్ పని అండి. ఆ పని తప్ప వేరే పనులు లేవండి. ఏ జాబులు లేవు, ఏ అసలు పనులు చేసుకుందామని పనులు లేవండి. మరి ఏదో పనులు పిల్లని పెంచుకున్నా పోరండి. ఆ కరకు కాలిపోయేలాగా అయిపోయారండి. నాకు మధ్యాహ్నం తెలిసిందండి. ఏటలపాలెం కూడా పారిపోయామండి. అక్కడికి కార్లు డాక్టర్లు అందరూ వచ్చేసారండి. అక్కడికి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసామండి. మొత్తం 3 ఉన్నామండి మా కుటుంబంలో. ఇక్కడ లావరాజ్ అండి, రాజేష్ అండి, దర్శపెట్టి లావరాజ్ అండి, ఏర్సీనండి. ఆ పిల్లడు తమ్ముడు వరుస యాహాన్ అన్న కుర్రోడు మా మేనల్లుడు చచ్చిపోయాడు. కనపడలేదండి మరి చచ్చిపోవడం.